As I have told, I'll be taking on prophetical truths. మీతో చెప్పినట్లుగా నేను ప్రవచన సంబంధమైన సత్యాలను గురించి మాట్లాడబోతున్నాను. Especially on world events that is happening around the world. అందులో ప్రత్యేకించి ప్రపంచంలో నలుమూలలా జరుగుతున్నటువంటి సంభవాలను గురించి మాట్లాడుతాను. If I am not mistaken, I have 7 sessions including today this message. నేను చెప్పేది తప్పు కాకపోతే దీంతో కలుపుకొని మొత్తం నాకు 7 వర్తమానాలు ఉన్నాయి. So all these 7 sessions I will try to take on world events, what is happening around the world based on Bible prophecy. ఈ 7 వర్తమానాల్లో కూడా బైబిల్ ప్రవచనాలను ఆధారంగా చేసుకొని ప్రపంచంలో ఏ సంభవాలు జరుగుతున్నాయో వాటిని గురించి నేను వర్తమానం అందిస్తాను. Let me tell you why I am taking this. ఎందుకు నేను ఈ అంశం తీసుకుంటున్నానో మీతో చెప్తాను. The Lord has given me a special interest to study biblical prophecies from 1974. 1974వ సంవత్సరం నుండి బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రవచనాలను గురించి ధ్యానించడం కొరకు ప్రత్యేకమైన ఆసక్తి ప్రభువు నాకు ఇచ్చాడు. That means more than 43 years I am a student of Bible prophecy. అంటే దాదాపు 43 సంవత్సరాల క్రితం నుండి నేను బైబిల్ విద్యార్థిని ప్రవచన విషయాల్లో. I believe the Lord with a special purpose gave me that interest to learn and study these things. ఈ ప్రవచనాలు నేర్చుకోవాలి అనే ప్రత్యేకమైన ఆసక్తిని ప్రభు తన చిత్త ప్రకారంగానే నాకు కలిగించాడని నమ్ముతున్నాను. Not only that, అంతేకాదు, see, if you study the Bible prophecies, most of the Bible prophecies fulfilling in Middle East. బైబిల్ గ్రంథములో మనము ప్రవచనాలను చదువుతూ ఉంటే అందులో ఎక్కువ ప్రవచనాలు ఈ మధ్య ఆసియా ప్రాంతంలోనే నెరవేరినటువంటి ప్రవచనాలుగా ఉన్నాయి. God allowed me to live in Middle East more than 18 years. ఈ మధ్య ఆసియా ప్రాంతంలో దాదాపు 18 సంవత్సరాలకు పైగా నివసించడానికి అవకాశం దేవుడు నాకు కలిగించాడు. 18 years I was in the among the Arab people. 18 సంవత్సరాలు నేను అరబ్ ప్రజల మధ్య ఉన్నాను. And many times I have visited Israel. అనేక సార్లు ఇశ్రాయేలీయులను కూడా నేను సందర్శించాను. Visited holy places like biblical important places like Egypt, Jordan, Israel many times. అంతేకాదు బైబిల్లో ఉన్న ముఖ్యమైన స్థలాలు ఐగుప్తు, యోర్దాను ఇలాంటి ముఖ్యమైన స్థలాలు కూడా చాలా సార్లు నేను సందర్శించాను. So with my own eyes I was able to see and understand what is written in the Bible. బైబిల్ గ్రంథంలో ఏం వ్రాయబడింది అనే దాన్ని నేనే కళ్ళారా చూశాను. From my childhood I was interested in history. నా చిన్న వయసు నుంచి కూడాను చరిత్ర అంటే నాకు ఆసక్తి ఎక్కువ. I was a good reader from childhood. చిన్నప్పటి నుంచి చదవడం అంటే నాకు ఎక్కువ అలవాటు. I didn't like to read novels, but I like to read historical books and the true events. ఏదో కథలు చదవడం అంటే నాకు ఇష్టం ఉండదు, కానీ చరిత్రాత్మకమైన వాస్తవ సత్యాలు ఆ సంగతులు చదవడం నాకు ఇష్టం. So once I was saved, God turned my thinking and my concentration to events of Bible events. నేను రక్షించబడిన తరువాత మరి బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి సంభవాలు ప్రపంచంలో ఎలా జరుగుతున్నాయి అనే దాని వైపుకు ప్రభువు నా మనస్సు మళ్లించారు. So I firmly believe Lord with a purpose taught me this, because we read in Philippians, it is the Lord who wills and he is the one who work it out. తన చిత్త ప్రకారంగా మనలో కార్యం జరిగించేవాడు ప్రభువే అని ఫిలిప్పీ పత్రికలో చదువుతాం. కాబట్టి ప్రభువే తన చిత్త ప్రకారంగా ఈ ప్రత్యేకమైనటువంటి అంశమును గూర్చి నాలో ఈ భారాన్ని ప్రభు ఉంచాడు. Now I am going to enter into the topic. నేను అంశంలోకి వెళ్ళబోతున్నాను. See, we have almost 1 hour. మనకు 1 గంట సమయం ఉంది. First I want to take some introduction on Bible prophecy. నేను మొదటిగా బైబిల్ ప్రవచనమును గురించి కొంత పరిచయపు మాటలు తెలియజేస్తాను. So if God give time, we will enter into its real truths. సమయాన్ని బట్టి అందులో ఉన్నటువంటి లోతైన సత్యాల్లోకి మనం వెళ్తాం. See, today we live in a world where there are a lot of changes in political change. రాజకీయంగా పెను మార్పులు కలుగుతున్నటువంటి ప్రపంచంలో మనం నివసిస్తున్నాం. This is a generation that have seen so much of changes in world politics. ప్రపంచ రాజకీయాల్లో జరుగుతున్న అనేక మార్పులను స్వయంగా చూస్తున్న తరం ఈ తరమే. If you look into India itself, మనము భారతదేశాన్ని చూసినట్లయితే we were so backward maybe 30-35 years back. 30-35 సంవత్సరాల క్రితం
We were riding bullock carts. మనం ఎద్దుల బండిలు. That today the history is changed. కానీ ఇప్పుడు ఆ ఎద్దుల బండ్లు లేవు, చరిత్ర మారిపోయింది. Within a short time, India has developed into a state that we are 11th economical power in the world. ప్రపంచంలో 11వ ఆర్థిక శక్తిగా చాలా కొద్ది కాలంలో వేగంగా భారతదేశం మనం అభివృద్ధి చెందాం. Look at China. చైనాను చూడండి. They were opium eating idle people. Opium, you know. వారు మరి ఓపియం తినేటువంటి ఒక ఆదర్శనీయమైనటువంటి వారు. No development at all. No development at all. వారిలో అభివృద్ధి లేదు. But China today is almost the first economical power in the world. కానీ అలాంటి వారు ఇప్పుడు ప్రపంచంలోనే ఒక మొట్టమొదటి బలమైన ఆర్థిక శక్తిగా వారు ఎదిగారు. Look at Russia. రష్యాను చూడండి. So much of changes happening in Russia. రష్యాలో కూడా అనేకమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి. And Middle East countries like Arab people, అరబ్ ప్రాంతంలో ఉన్నటువంటి అరబ్ ప్రజలు, మధ్య ఆసియాలో ఉన్న ప్రజలను చూస్తే maybe one generation back, ఒక తరము క్రితం ఆ దేశంలో ఉన్న ప్రజల పరిస్థితి చూస్తే they were all riding on donkeys and camels. వారు ఒంటెల మీద గాడిదల మీద ప్రయాణం చేసేటువంటి వారు. Now Gulf countries are one of the richest countries in the world. అయితే ఇప్పుడు గల్ఫ్ దేశాలు ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశాల్లో ఒకటిగా ఉన్నాయి. Because they have found oil. ఎందుకంటే అక్కడ ఆ తైలం అనేటువంటిది కనుగొనబడింది. Oil wealth started to pour into their country from 1973 onwards. 1973వ సంవత్సరం నుంచి కూడాను ఈ యొక్క తైలముతో కూడినటువంటి నిధులు నిక్షేపాలు బయటకు వస్తూ ఉన్నాయి. Now Arab doesn't know what to do with the money. That is the money they have. ఏం చేయాలో తెలియనంత డబ్బు ఇప్పుడు అరబ్ దేశాల్లో ఉంది. Why all these changes in this short span of time? ఎందుకు ఇంత కొద్ది సమయంలో ఇంత ఎక్కువ మార్పులు? I firmly believe the Lord is preparing this generation for the second coming of the Lord. నేను బలంగా నమ్మేది ఏంటంటే ఈ తరాన్నే తన రెండవ రాకడ కొరకు ప్రభు సిద్ధపరుస్తున్నాడు అని. We know the Lord is going to come back. ప్రభు మరలా రాబోతున్నాడని మనకు తెలుసు. 2000 years before, when he went to heaven, he told us he is going to prepare a home for us. 2000 సంవత్సరాల క్రితము ప్రభువు వెళ్తూ చెప్పాడు, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను అని. If it is prepared, I will come back to receive you. నేను సిద్ధపరిచిన ఎడల నా యొద్ద ఉండడానికి మిమ్మల్ని తీసుకుపోవడానికి మరలా వస్తానన్నారు. He wanted only 6 days to prepare this world for us to live. మనం నివసించడానికి అవసరమైన ఈ సృష్టిని చేయడానికి ప్రభు కేవలం 6 దినాలు మాత్రమే ఆయన తీసుకున్నాడు. Since 2000 years that is not over. If it is prepared, I will come back. అయితే 2000 సంవత్సరాలు అయింది, కానీ నేను సిద్ధపరిచిన ఎడల మిమ్మల్ని తీసుకుపోవడానికి వస్తానన్నాడంటే ఇంకా అది సిద్ధం కాలేదు అని. Within 6 days, if he has created this world in such a beautiful way, what beauty will be there for a place that he is preparing for the last 2000 years. చూడండి, 6 దినాల్లోనే ఇంత అద్భుతమైన అందమైనటువంటి సృష్టిని ప్రభు కలుగు చేశాడంటే ఇంతకాలం తీసుకొని ప్రభు నిర్మిస్తున్నటువంటి ఆ నివాసం ఎంత రమ్యంగా ఉంటుందో ఆలోచించండి. That is the house he is preparing for his bride. తన యొక్క వధువు కొరకు ఆయన సిద్ధపరుస్తూ ఉన్నటువంటి గృహం అది. The disciples asked him, when are you going to establish the kingdom? నీ రాజ్యాన్ని ఎప్పుడు స్థాపించబోతున్నావు అని శిష్యులు ప్రభు వారిని అడిగారు. Do you know what did Jesus say? అప్పుడు యేసు ప్రభువు ఏం చెప్పాడో తెలుసా? When you see these things, you should understand that I am near even the door. ఈ సంగతులన్నీ జరుగుతూ మీరు చూస్తూ ఉన్నప్పుడు నేను ద్వారమునద్దే ఉన్నాను అని మీరు తెలుసుకోవాలని ప్రభు శిష్యులతో అన్నాడు. What he told 2000 years ago is happening now. 2000 సంవత్సరాల క్రితము ప్రభు ఏదైతే చెప్పాడో నేడు అదే జరుగుతా ఉంది. We will examine from the Bible. బైబిల్లో నుండి మనం పరీక్ష చేద్దాం. But I want to read one verse from the Bible to tell about what is prophecy. ప్రవచనం అంటే ఏంటో చెప్పడానికి ముందుగా బైబిల్ గ్రంథం నుండి ఒక వచనాన్ని మీకు చూపిస్తాను. Turn with me to the book of Isaiah. యెషయా గ్రంథం త్రిప్పండి నాతోటి. Chapter 34. 34వ అధ్యాయము verses 16. 16వ వచనం చూడండి. Yes, Isaiah 34 verses 16. 34వ అధ్యాయము 16వ వచనం. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి, ఆ జంతువులలో ఏదియు లేక ఉండదు, దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు, నా నోట నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే, ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేయును. Search from the book of the Lord and read. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. Yes, search from the book of the Lord.
యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోవాలి. When the question comes to our heart, what next? What is going to happen next? తరువాత ఒక ప్రశ్న అనేది మన హృదయంలోకి వస్తే Where all తరువాత మనం ఏం చేస్తాం? Where all these things are going to end up? ఈ యొక్క పరిస్థితులన్నీ ఎక్కడ ముగియబోతున్నాయి? The Lord has asked us, search for my book. ఈ ప్రశ్నలన్నిటికీ ప్రభు అంటున్నాడు, నా గ్రంథాన్ని పరిశీలించి చదువుకోండి అంటున్నాడు. The name he gave to his book, that is Bible, is Book of the Lord. చూడండి, ఈ బైబిల్ గ్రంథమునకు ఆయన ఇచ్చినటువంటి పేరు ఏంటో తెలుసా? బైబిల్ గ్రంథానికి యెహోవా గ్రంథము అని పేరు ఇచ్చాడు. It is the name Yehovah. యెహోవా. When it was translated to English, capital L, capital O, capital R, capital D, Lord, all letter in capital. యెహోవా అని మనం తెలుగులో ఉంటాం. అది ఇంగ్లీష్లో తర్జుమా చేసినప్పుడు క్యాపిటల్ లెటర్స్ LORD 4 క్యాపిటల్ లెటర్స్ వాడారు. Yes, in the Hebrew language you cannot pronounce YHWH, that is Yehovah. YHWH. హీబ్రూలో యెహోవా అనేది YHWH ఉంటుంది, మనం పలకలేము దాన్ని. Can you pronounce that? Those who know English, can you pronounce YHWH? YHWH ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు ఎవరన్నా దాన్ని ఉచ్చరించగలరా? You cannot pronounce. మనం ఉచ్చరించలేము. Jewish people never called that name. యూదులు ఎన్నడూ ఆ పేరును తమ నోటితో ఉచ్చరించేవారు కాదు. Instead of that name, they called Adonai. ఆ పేరుకు బదులుగా అదోనాయ్ అనే పేరుతో పిలిచేవారు But in దేవుణ్ణి. the Bible you find so many, maybe thousands of times, the word Yehovah for God's name. అయితే బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే ప్రభువు నామము యెహోవా అనే పేరుతో అనేక వందల సార్లు ఉపయోగించబడింది. Why has he given us the name as Yehovah and this book is called Book of Yehovah? ఎందుకు యెహోవా అనే నామము లేకపోతే ఈ గ్రంథమునకు యెహోవా గ్రంథము అనే పేర్లు ఇవ్వబడ్డాయి? What is the meaning of Yehovah? యెహోవా అంటే అర్థం ఏంటి? The meaning of Yehovah is the eternally existing God. నిత్యుడుగా ఉన్నటువంటి దేవుడు, నిత్యము ఉన్న దేవుడు అని అర్థం అన్నమాట. Unchanging eternal one. మార్పు లేని నిత్యుడైనటువంటి దేవుడు. He is eternal. ఆయన నిత్యుడు. What is the meaning of that? అంటే దాని అర్థం ఏంటి? Man can understand or speak about yesterday and today. మనిషి నిన్నటిని గురించి ఈ రోజుని గురించి అర్థం చేసుకోగలడు, మాట్లాడగలడు. He is beyond time. అయితే ఆయన కాలానికంటే మించినటువంటి వాడు. Nothing is hidden before him. దేవుని ఎదుట ఆయనకు తెలియంది మరుగైంది ఏదీ లేదు. He is eternal God. ఆయన నిత్యుడైనటువంటి దేవుడు. That is the reason he is called Yehovah. అందువలనే ఆయన యెహోవా అని పిలువబడుతున్నాడు. In the German language Bible, జర్మన్ బైబిల్లో the Yehovah is translated as eternal one. నిత్యుడైన వాడు అని తర్జుమా చేయబడింది జర్మన్ బైబిల్లో. Keep it in mind, we are looking into the book of Yehovah. గమనించండి, యెహోవా గ్రంథములోని మనం చూస్తున్నాం ఆ విషయాలు. And he told, his mouth has commanded and his spirit has gathered. చూడండి, ఆయన నోటి వాక్కు సెలవిస్తే దేవుని ఆత్మ పోగు చేస్తుంది అనే మాట చివరి వచనంలో మనం చూస్తున్నాం. This is not one book, it is 66 books. ఇది ఒక్క పుస్తకం కాదు, 66 పుస్తకాలు ఉన్న ఒక గ్రంథం. 66 books. 66 పుస్తకాలు ఉన్నాయి బైబిల్లో. Wrote by 40 different authors. 40 మంది వేరు రచయితల ద్వారా వ్రాయబడిన గ్రంథం. How much time it took to write these 66 books? ఈ 66 గ్రంథాలు రాయడానికి ఎంత కాలం పట్టింది? 1600 years. 1600 సంవత్సరాల కాలం పట్టింది. Can you imagine writing a book within 1600 years? మీరు ఎప్పుడైనా ఊహించారా ఒక గ్రంథం రాయడానికి 1600 సంవత్సరాల కాలం పట్టిన గ్రంథం? And 40 different authors? అంతేకాదు 40 మంది వేరు వ్యక్తుల ద్వారా వ్రాయబడిన గ్రంథం. They have not discussed each other. అంతేకాదు ఈ 40 మంది ఒకరితో ఒకరు కూర్చొని చర్చించుకోలేదు. And the Spirit of God has gathered it. అయితే దేవుని ఆత్మ వాటిని పోగు చేసింది. It's a wonder that one verse is not contradicting another verse, even though it is written within 1600 years. చూడండి, 1600 సంవత్సరాల కాలం పట్టిన 40 మంది వేరు వ్యక్తుల ద్వారా వ్రాయబడినప్పటికి కూడాను ఒక వ్యక్తి చెప్పిన వచనం మరొక వ్యక్తి చెప్పిన వచనంతో ఎక్కడ కూడా విభేదించబడదు బైబిల్లో. Because God was behind it. ఎందుకంటే దానిని రూపించినటువంటి వాడు దేవుడే కనుక. He was telling them what to write.
ఏమి వ్రాయాలో చెప్పిన వాడు కూడా ఆయనే. We know 2 Timothy chapter 3:16. రెండవ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం మనకు తెలుసు. All scripture is by the inspiration of God. అక్కడ మనం చూస్తాము ప్రతి లేఖనము కూడాను దైవావేశము వలన కలిగినది అని మనం చూస్తాం. Bible is different from all other books in the world. ప్రపంచంలో ఉన్నటువంటి మిగిలినటువంటి పుస్తకాలన్నిటికంటే వేరైనటువంటిది బైబిల్ గ్రంథం. No book in the world written within a span of 1600 years. ఏ గ్రంథము కూడా ప్రపంచంలో మరి ఏ ఇతర గ్రంథం కూడాను 1600 సంవత్సరాల కాల పరిమితితో అది వ్రాయబడలేదు. No book in the world written by 40 different authors. అంతేకాదు 40 మంది వేరు రచయితల ద్వారా ప్రపంచంలో ఏ గ్రంథం కూడా వ్రాయబడలేదు. Out of this 66 books, ఈ 66 గ్రంథముల తరువాత 18 books are totally devoted about prophetical truths. 18 పుస్తకాలు ప్రత్యేకించి ప్రవచన సంబంధమైన విషయాల కొరకు చెప్పబడ్డాయి. 17 books in the Old Testament and 1 book in the New Testament is totally devoted to prophecy. పాత నిబంధనలో 17 పుస్తకాలు, కొత్త నిబంధనలో ఒక పుస్తకము పూర్తిగా ప్రవచన అంశముతోనే నిండి ఉన్నాయి. 18 books in Bible is prophetical books. బైబిల్ గ్రంథములో 18 పుస్తకాలు ప్రవచన పుస్తకాలు. In other books also you find prophecy. మిగిలినటువంటి పుస్తకాల్లో కూడాను ప్రవచనాలు మనం చూడగలం. What is this Bible prophecy? బైబిల్ ప్రవచనం అంటే ఏంటి? God has a special program for man and the world. ఈ ప్రపంచ విషయములో మానవుని విషయములో దేవుడు ప్రత్యేకమైన ప్రణాళిక ఒకటి కలిగి ఉన్నాడు. Prophecy is simply the truths revealed to us in relation to future events. ప్రవచనము అంటే భవిష్యత్తుకు సంబంధించి దేవుని చేత బయలుపరచబడినటువంటి సత్యము లేక విషయాలని చెప్పుకోవచ్చు. Who can reveal to us like this? ఈలాగు మనకు ఎవరు బయలుపరుస్తారు? Only God can reveal. దేవుడు మాత్రమే బయలుపరచగలడు. Only Jehovah. కేవలం యెహోవా మాత్రమే. The one who is beyond time. కాలమునకు మించినటువంటి వాడుగా ఉన్న ఆయన. If you take to book of Ezekiel, యెహెజ్కేలు గ్రంథాన్ని మనం తీసుకున్నట్లయితే I will show you an interesting thing. అక్కడ ఒక ఆసక్తికరమైన విషయాన్ని చూపిస్తాను. When you look at the book of Ezekiel, యెహెజ్కేలు గ్రంథాన్ని మనం చూస్తే you find a phrase repeated 77 times in the book of Ezekiel. యెహెజ్కేలు గ్రంథములోనే దాదాపు 77 సార్లు మరలా పలుకోబడిన రాయబడిన ఒక మాట చూస్తాం. 77 times that is repeated in Ezekiel. యెహెజ్కేలు గ్రంథములో 77 సార్లు ఆ పదం వస్తుంది. I will show you some of the verses. Whenever you read, you underline and count it. కొన్ని వచనాలు నేను చూపిస్తాను, తర్వాత మీరు చదువుకునేటప్పుడు దాన్ని మీరు లెక్కించుకోండి. Come to chapter 5. యెహెజ్కేలు గ్రంథము 5వ అధ్యాయములో చూడండి. Verses 13. 13వ వచనములో, And thus shall my anger be spent, and I will cause my fury to rest upon them, and I will be avenged, and they shall know that I am the Lord. నా కోపము తీరును, వారి మీద నా ఉగ్రత తీర్చుకొని నన్ను ఓదార్చుకుందును. నేను వారి మీద నా ఉగ్రత తీర్చుకుని కాలమున యెహోవానైన నేను ఆసక్తి గలవాడనై అలాగు సెలవిచ్చితనని వారు తెలుసుకొందురు. Then you shall know that I am the Lord. అప్పుడు మీరు తెలుసుకొందురు నేను యెహోవానై ఉన్నానని. That phrase is repeated 77 times in Ezekiel. యెహోవానైన నేను అని మీరు తెలుసుకొందురు అనే మాట 77 సార్లు యెహెజ్కేలు గ్రంథములో ఉంటుంది. Look at chapter 6 and verse 7. 6వ అధ్యాయములో కూడాను 7వ వచనం చూడండి. The slain shall fall in your midst, you shall know that I am the Lord. Verses 7, 6 and 7. ఓకే, 6-7 వచనాలు. నేనే యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొనున్నట్లు. You shall know that I am the Lord. నేనే యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొనున్నట్లు. Look at verses 10. 6వ అధ్యాయంలోనే 10వ వచనంలో కూడా చూడండి. Then you shall know that I am the Lord. నేనే యెహోవానై ఉన్నానని అప్పుడు మీరు తెలుసుకొందురు. Verses 13. 13వ వచనంలో చూడండి. Then you shall know that I am the Lord. నేనే యెహోవానై ఉన్నాను, ప్రభువునై ఉన్నానని మీరు తెలుసుకొందురు. Look at verse 14. 14వ వచనంలో కూడా చూడండి. I will make your land desolate, then you shall know that I am the Lord. నిర్జనమైనదిగా పాడుదానిగా నేను చేస్తాను, అప్పుడే నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. 77 times that word is repeated in Ezekiel. చూడండి, యెహెజ్కేలు గ్రంథములో అప్పుడు నేనే యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు అనే మాట 77 సార్లు. What is God trying to convey? అంటే ఈ పదాన్ని ఇన్నిసార్లు రాయడం వల్ల చెప్పడం వల్ల ప్రభు మనకేం తెలియచేయాలనుకుంటున్నాడు? He is speaking to us things happening before. You know, విషయములు జరగక ముందే జరుగుతాయని ప్రభు చెప్తున్నాడు. all these 77 times he is telling you are going to die,
your land is going to be desolate. You know, he's foretelling what will happen. When it happens, you will know that I am Lord, eternal one. ఈ 77 సార్లు మనం గమనిస్తే ప్రభువు ప్రతి సందర్భంలో కూడా ముందుగా జరగబోయే ఒక సంభవాన్ని ముందుగా చెబుతుంటున్నాడు. ఆ సంభవం జరుగుతుంది, జరిగిన తరువాత అప్పుడు నేనే యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురని జరగబోయే సంభవాన్ని చెప్తూ ప్రతి సందర్భంలో ఆ మాట వాడాడు. We have a wonderful God. ఎంతో అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. Our God, he is beyond time. మన దేవుడు కాలములకు సమయములకు మించినవాడు. Nothing is hidden before him. ఆయనకు దాచబడినటువంటిది తెలియనిది ఏది కూడా లేదు. Do you know only God of heaven can reveal like these truths? పరలోకపు దేవుడు మాత్రమే ఈ యొక్క సత్యములను బయలుపరచగలడు. You know there are many books in this world. మీకు తెలుసు ప్రపంచంలో చాలా రకాల పుస్తకాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. Even many religious books. మత సంబంధమైన పుస్తకాలు కూడా చాలా ఉన్నాయి. I don't want to speak anything about it. ఆ వాటిని గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు. But you don't find prophecy in any other book. అయితే మిగిలిన ఏ ఇతర పుస్తకాల్లో గాని ఏ ఇతర మత గ్రంథాల్లో గాని ప్రవచన గ్రంథాన్ని మీరు కనుగోలేరు, చూడలేరు. Why you find prophecy only in Bible? ఎందుకు కేవలం బైబిల్ గ్రంథములో మాత్రమే ప్రవచన పుస్తకాలు ఉన్నాయి? I'll show you one verse. ఒక వచనం మీకు చూపిస్తాను. Turn to Isaiah chapter 41. యెషయా గ్రంథము 41వ అధ్యాయం చూడండి. God is challenging other gods. అక్కడ ప్రభువు ఇతర దేవతలను, దేవుళ్ళు అనబడిన వారిని సవాలు చేస్తూ ఆయన మాట్లాడుతున్నాడు. Do you know how he challenges? ఆయన ఎలా వాటిని సవాలు చేస్తున్నాడో చూడండి. Isaiah 41. యెషయా గ్రంథము 41వ అధ్యాయం. Now verses 22 onwards. 22వ వచనం నుండి చూడండి. Let them bring forth and show us what will happen. Let them show the former things what they were, that we may consider them and know the later end from them, or declare to us things to come. Look at verse 23 and the beginning. Show the things that are to come hereafter, that we may know that you are God. 22, 23 వచనాలు చూడండి. జరగబోవు వాటిని విశదపరిచి మా ఎదుట తెలియజెప్పుడి, పూర్వమైన వాటిని విశదపరచుడి, మేము ఆలోచించి వాటి ఫలమును తెలుసుకున్నట్లు వాటిని మాకు తెలియజెప్పుడి, లేని ఎడల రాగల వాటిని మాకు తెలియజెప్పుడి. 23 ఇక మీదట రాబోవు సంగతులను తెలియజెప్పుడి, అప్పుడు మీరు దేవతలను మేము ఒప్పుకొందుము. God is challenging other God. If you are God, tell about the future. చూడండి, దేవుడు దేవతలు అనబడిన వారిని సవాలు చేస్తున్నాడు. జరగబోయేదేదో మీకు తెలిస్తే చెప్పండి అని ఆ దేవతలకు సవాలు విసురుతున్నాడు. He says otherwise you are not God. అలాగూ భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేకపోతే మీరు దేవతలే కాదు అంటున్నాడు ప్రభు. God is not man. దేవుడు ఆయన మానవుడు కాడు. God knows everything. దేవుడు సమస్తమును ఎరిగినటువంటి వాడు. God is eternal. ఆయన నిత్యుడైనటువంటి వాడు. He knows the future. భవిష్యత్తును ఎరిగినటువంటి వాడు. Declare to prove that you are God. If you are God, tell about the future. మీరు దేవతలైతే మీరు భవిష్యత్తును గురించి ముందుగానే చెప్పండి అని ప్రభువు వాటికి సవాలు విసురుతున్నాడు. Let me condense in one word. ఒక వచనములో నేను ఇలా క్లుప్తంతో చెప్తున్నాను. There is prophecy only in Bible. ఇలాంటివి చూడండి, ప్రవచనములు అనేటువంటివి కేవలం బైబిల్ గ్రంథములో మాత్రమే ఉన్నాయి. It proves our God is a true God and this word is a true word. చూడండి, ఆ ప్రవచన గ్రంథము కేవలం బైబిల్లో మాత్రమే ఉండడం అనేది ఏం రుజువుపరుస్తుందంటే మన దేవుడు మాత్రమే నిజమైన వాడు, ఈ పరిశుద్ధ గ్రంథం మాత్రమే నిజమైన గ్రంథం అని. As you study this prophecy, ఈ యొక్క ప్రవచనమును మనం ధ్యానిస్తున్నప్పుడు you'll be surprised to find how can someone write in the Bible 2000 years ago things that is happening today. మనకు ఆశ్చర్యం ఏమవుతుంది బైబిల్ ప్రవచనాలు చదువుతుంటే. 2000 సంవత్సరాల క్రితం ఇప్పుడు జరుగుతున్నటువంటి వాటిని ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం ముందుగానే చెప్పడం ఏంటి, అవి జరగటం ఏంటి అని ఆశ్చర్యం. We know the New Testament was written 2000 years ago. మనకు తెలుసు కదా, కొత్త నిబంధన 2000 సంవత్సరాల క్రితం రాయబడింది. Old Testament was written down 2400 years ago. 2400 సంవత్సరాల క్రితం వరకు పాత నిబంధన పూర్తయిపోయింది. అప్పటికి things written 2500 years ago, 3000 years ago is fulfilling today. చూడండి, 2500 సంవత్సరాల క్రితం, 3000 సంవత్సరాల క్రితము ఎప్పుడో వ్రాయబడినటువంటి లేఖనములో ఉన్న ప్రవచనాలు ఇప్పుడు నెరవేరుతూ ఉన్నాయి మన కళ్ళ ఎదుట. Who can write India will be like this, China will be like this 2000 years back? చూడండి, 2000 సంవత్సరాల క్రితం ప్రస్తుతం ఇండియా ఇలా ఉంటుంది, చైనా ఇలా ఉంటుందని ఎవరు రాయగలరు? I will show you from this Bible. It is written here. This will be the situation of Eastern nations. ఈ యొక్క పాశ్చాత్య
పాశ్చాత్య దేశాల యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేటువంటి దాని గురించి బైబిల్ గ్రంథంలో నుంచి నేను చెప్పగలను. If time allows, we will look into it. సమయం ఉంటే వాటిని కూడా మనం చూద్దాం. But let me tell you, for most of the believers, prophecy is a closed book. చూడండి, చాలా మంది విశ్వాసుల విషయంలో ప్రవచన గ్రంథం అంటే అది ఒక మూయబడినటువంటి గ్రంథములాగా అంశంలాగా ఉంది. Why people are not studying prophecy? ఎందుకు చాలా మంది ఈ ప్రవచన గ్రంథం చదవడం లేదు? Especially the world events. ప్రత్యేకించి ప్రపంచ సంభవాలను గూర్చి I will tell you the reason. కారణం చెప్తాను. They are confused. They don't know which prophecy belongs to whom. ఎందుకంటే ఏ ప్రవచనం ఎవరికి చెప్పబడిందా, ఏ ప్రవచనం ఏంటా అనే గలిబిలు ఉంటుందని చదవడం లేదు. I'm going to give you a secret to understand Bible prophecy. అయితే బైబిల్ ప్రవచనాన్ని అర్థం చేసుకునే దాని కొరకు అవసరమైన ఒక రహస్యాన్ని మీకు చెప్తాను. See, there are a lot of prophecies in Bible, but you have to divide it into 3 and study. బైబిల్ గ్రంథములో అనేక రకాల ప్రవచనాలు ఉన్నాయి. అయితే వాటిని 3 భాగాలుగా విభజించుకొని మీరు ధ్యానం చేయవచ్చు. Do you know why? ఎందుకో తెలుసా? God has divided mankind into 3 groups. ఎందుకంటే దేవుడే మానవుల్ని 3 తరగతులుగా ఆయన విభజించాడు. All the world is divided into 3 groups. ప్రపంచం అంతా కూడాను 3 భాగాలుగా విభజించబడింది. And the Bible prophecies, you have to understand which belong to whom. అందువల్ల ఈ బైబిల్ ప్రవచనంలో కూడా దేనికి సంబంధించింది ఏ ప్రవచనం అనేది మనం తెలుసుకోవాలి. Which is that 3 group? ఏంటి ఆ 3 తరగతులు? God allows, we will look into this 3 group, as the days goes on, if God allows. దేవుడు అనుమతిస్తే జరుగుతున్నటువంటి ఈ 2 దినాల కూడికల్లో మనం వాటిని కూడా చూస్తాం. Which is this group? ఏంటి 3 తరగతులు? Take 1 Corinthians. మొదటి కొరింథీ పత్రిక చూడండి, chapter 10, 10వ అధ్యాయం verses 32. 32వ వచనం చూడండి. 1 Corinthians chapter 10 and verse 32. మొదటి కొరింథీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 32వ వచనం. Give no offense either to the Jew or to the Greek or to the church of God. యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంఘమునకైనను. 3 groups. ఇక్కడ 3 తరగతుల వారిని మనం చూస్తున్నాం. Jews, యూదులు. second group is Greek or Gentiles. రెండవది గ్రీసు దేశస్థులు లేకపోతే అన్యజనులు. Gentiles were known as Greek also in the Bible. ఎందుకంటే బైబిల్ గ్రంథములో అన్యజనులుగా గ్రీకులు పిలువబడుతున్నారు. So from these 2 group God started to save some people and they are known as the church of God. ఈ యూదులలో నుంచి అన్యులలో నుంచి ప్రభువు కొంతమందిని ఆకర్షించి రక్షించుకొని వారితో సంఘమును ఆయన ఏర్పరుస్తున్నాడు. 1 Corinthians 12:13 teaches us there is no difference Jews or Gentiles in the church. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనములో యూదులని గ్రీసు దేశస్థులని భేదము లేదు అంటాడు దేవుని సంఘములో. You are a Jew, you are a Gentile, you need to be born again to be in the church of God. నువ్వు యూదుడవైనా అన్యుడవైనా దేవుని సంఘములో చేర్చబడాలంటే నువ్వు తిరిగి జన్మించాలి. Today only few people from Jewish people are being saved. నేడు యూదుల నుండి చాలా కొద్ది మంది మాత్రమే రక్షింపబడుతున్నారు. But there is a few people. కొంతమంది ఉన్నారు. Probably 1% of Jewish people are saved. 1% యూదుల జనాభాలో 1% రక్షింపబడి ఉంటారు. But what I want to tell you, there is prophecies in relation to the Jewish people. అంటే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే యూదులకు సంబంధించినటువంటి ప్రవచనాలు ఉన్నాయి. There is prophecies in relation to the nations, Gentile nations. ఆ తర్వాత అన్య దేశాలకు సంబంధించినటువంటి ప్రవచనాలు ఉన్నాయి. Who is this Gentiles? ఎవరి అన్య జనులు? When you go to the Old Testament, పాత నిబంధనలోకి మనం వెళ్తే the history of Jewish people start from Genesis 12. ఆదికాండము 12వ అధ్యాయం నుండి యూదుల చరిత్ర ప్రారంభమవుతుంది. Once God separate Abraham and his children from other nations, there start the history of Jewish people. మిగిలినటువంటి జనాంగముల నుంచి అబ్రహామును దేవుడు తన కొరకు ప్రత్యేక పరుచుకున్నప్పటి నుండి యూదుల చరిత్ర ప్రారంభమైంది. Those who are not Jewish, all of them are known as Gentiles. యూదులు కానటువంటి వారందరూ కూడాను అన్యజనులుగా పిలువబడతారు. We are Gentiles. మనం అన్యజనులం. We were without, we never had any connection with the commonwealth of Israel. ఇశ్రాయేలు యొక్క ఆ సమిష్టి విషయములో మనకు ఏ విధమైనటువంటి హక్కు లేదు. Now Jews and Gentiles, Old Testament there was only 2 groups.
పాత నిబంధనలో కేవలం 2 తరగతులే ఉన్నాయి. From the day of Pentecost, కానీ పెంతెకొస్తు దినము నుండి today morning we studied after the death and resurrection of the Lord, ఉదయకాలంలో మనం చూసాం ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణము పునరుద్ధానం తరువాత the church program started. సంఘ కార్యము అనేది ప్రారంభమైంది. It started on the day of Pentecost. పెంతెకొస్తు దినాన ఈ సంఘము ప్రారంభమైంది. It will be over by rapture. సంఘము ఇక ఎత్తబడుట ద్వారా ఈ సంఘ ప్రణాళిక ముగిస్తుంది. When the Lord comes for his church, the church will be taken up. తన సంఘము కొరకు ప్రభు వచ్చినప్పుడు సంఘము తీసుకొని పోబడుతుంది. So the program of the church will be over. అప్పుడు సంఘమును గూర్చిన దేవుని ప్రణాళిక ముగిసిపోతుంది. Again there will be only 2 groups. అప్పుడు మరలా ఇక 2 గుంపుల వారు తరగతుల వారే ఉంటారు. Jews and Gentiles. ఆ 2 ఎవరు? యూదులు అదే విధంగా అన్యజనులు అనే వారే మిగులుతారు. Now we need to divide the prophecies and see what fits to which group. అందువల్ల మనం ఈ ప్రవచనమును ఏ జాతికి, యూదులకు ఏ ప్రవచనం వర్తిస్తుంది, అన్యజనులకు ఏ ప్రవచనం వర్తిస్తుంది, సంఘానికి ఏ ప్రవచనం వర్తిస్తుంది అనేది మనం విభజించుకోవాలి. For example, ఉదాహరణకు church is a special entity. సంఘము అనేటువంటిది ఇది ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ. We are a group blessed with all heavenly blessings. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదముతో ఆశీర్వదింపబడిన ప్రత్యేకమైన ప్రజలం మనం. God didn't promise the church with material blessings. సంఘమునకు భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను ప్రభు వాగ్దానం We చేయలేదు. may have to go through difficulties and poverty and many problems. ఈ లోకములో కష్టాలలో, పేదరికములో, సమస్యల్లో గుండా సంఘముగా మనం ప్రయాణం చేయవలసి వస్తుంది. That is not the blessing given to the Jewish people. అయితే యూదులకు ఇవ్వబడినటువంటి ఆశీర్వాదము సంఘమునకు ఇవ్వబడిన వంటిది కాదు. The Jewish people were given material blessings. యూదులకు భూ సంబంధమైన, వస్తు సంబంధమైన దీవెనలు వారికి వాగ్దానం చేయబడ్డాయి. You obey me, you obey me, నువ్వు నాకు లోబడితే I will make you head of the nation. నేను ఈ జనాంగములన్నిటిపైగా నిన్ను హెచ్చిస్తాను. I will give you former rain and later rain. నేను నీకు తొలకరి వర్షము, కడవరి వర్షము కురిపిస్తాను. I will give you enough food. నేను నీకు లోతైనటువంటి భూమి కింద దాగి ఉన్న ఆహారం ఇస్తాను. No enemy will attack you. ఏ శత్రువు కూడా నీ మీద దాడి చేయడు, జయమొందడు. You will be lending money. You will not take money from others. నువ్వు అప్పిస్తావు గాని ఇతరుల వద్ద నుంచి అప్పు తీసుకోవు. These are material blessings given to earthly people of Jewish people. ఈ విధమైన ఆశీర్వాదాలన్నీ కూడాను దేవుని భూ సంబంధమైన ప్రజలైన యూదులకు ఇవ్వబడినటువంటి ఆశీర్వాదాలు. But that is not given to the church. ఆ విధమైన ఆశీర్వాదాలు సంఘానికి ఇవ్వబడలేదు. Our portion is heavenly portion. మన యొక్క మన స్వాస్థ్యము పరలోక సంబంధమైన స్వాస్థ్యం. But today there is another teaching, for there was almost 2000 years there was no Jewish people. 2000 Jewish nation. 2000 సంవత్సరముల నుండి ఒక కొత్త బోధ అనేటువంటిది యూదులను గురించి జరుగుతుంది. So even Christians thought, what will happen to all the promise given to Israel? అందువల్ల చాలా మంది ఏమనుకుంటున్నారు, యూదులకు దేవుడిచ్చిన వాగ్దానాలను ఏమైపోయినాయి అని ప్రశ్నిస్తున్నారు. They brought a new teaching. కొత్త బోధ ఒకటి వారు తీసుకొస్తున్నారు. Oh, that is known as replacement theology. అంటే దీన్ని వేరొక వస్తువును ఉంచడం ముందున్న దాని స్థానంలో. Church is the spiritual Israel. అదేంటంటే సంఘము ఆత్మీయమైన ఇశ్రాయేలు అనే బోధ. So all the blessings given to Israel will be given to the spiritual Israel church. అంటే వీరేం చెప్తున్నారు, ఇశ్రాయేలుకు దేవుడు వాగ్దానం చేసిన భూ సంబంధమైన వాగ్దానాలన్నీ ఇప్పుడు ఇశ్రాయేలు కాదు సంఘానికి దేవుడు ఇచ్చాడని బోధ చేస్తున్నారు. That is the result. It resulted in prosperity gospel. దీన్నే ఈ రోజుల్లో మనం చెప్పుకుంటాం వర్ధిల్లుతారు అని చెప్పే సువార్త. So you see all charismatic movement, all material blessings they are going after. చూడండి, ఈ అందువల్ల లోకంలో కొన్ని క్రైస్తవ శాఖల వారు, పెంతెకొస్తు లాంటి వారు ఈ విధమైనటువంటి భూ సంబంధమైన ఆశీర్వాదాలను గూర్చి బోధిస్తూ వాటి వెంట వెళ్తున్నారు. It became because they confused the doctrine of prophetical teaching. అందువల్ల ఈ ప్రవచనాత్మకమైన సిద్ధాంతపరమైన బోధ విషయంలో కొంత గలిబిలి ఏర్పడింది. So we need to understand what prophecy to whom. అందువల్ల ఏ ప్రవచనం ఎవరిని గూర్చి అనేది మనం అర్థం చేసుకోవాలి. Now a question has asked me. ఒక ప్రశ్న It is asked me many places of the world, not even outside India. భారతదేశానికి వెలుపల ఉన్నటువంటి దేశాల్లో అలాగే భారతదేశంలో కూడా చాలా మంది ఒక ప్రశ్న అడిగారు నన్ను. Why God has a favoritism to the Jewish people? ఎందుకు దేవుడు యూదుల పట్ల పక్షపాతిగా ఉన్నాడు అనేది ఆ ప్రశ్న. Is there any partiality? అంటే దేవుడు ఏమైనా పక్షపాతం ఉందా ఆయనకు అని అడిగారు. Special favor to them? దేవుడికి ప్రత్యేకమైనటువంటి ఆ అభిమానం ఉందా?
We should understand why Jewish people have a special place in the heart of God. దేవుని హృదయములో యూదులైనటువంటి వారికి ప్రత్యేకమైన స్థానం ఎందుకుందో మనం అర్థం చేసుకోవాలి. We are just going to look it because based on that I am going to build up my prophetical studies in the next days. ఎందుకంటే దీని ఆధారంగానే రాబోయే ప్రవచన సంబంధమైన వర్తమానాలు నేను నిర్మిస్తాను. See why Jewish people are special people. ఎందుకు యూదులు ప్రత్యేకమైనటువంటి జనాంగం? First of all we should understand that they are a special people before God. దేవుని ఎదుట యూదులు ప్రత్యేకమైనటువంటి ప్రజలే, జనాంగమే అని మనం అర్థం చేసుకోవాలి. There is no doubt they are a special people. అందులో సందేహం ఏమీ లేదు, వారు ప్రత్యేకమైన ప్రజలే. We'll read 2 verses. 2 వచనాలు మనం చదువుదాం. Deuteronomy chapter 7. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం చూడండి. Deuteronomy chapter 7. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం and verses 6 onwards. 7వ అధ్యాయము 6వ వచనం నుండి. You are a holy people to the Lord your God. The Lord your God has chosen you to be a people for himself, a special treasure above all the people on the face of the earth. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. Just verse 6. Please note that word specially. చూడండి, అక్కడ మీరు గమనించండి, ప్రత్యేకంగా తనకు స్వకీయ జనముగా. God says you are a special treasure above all other people. మీరు భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నాకు ప్రత్యేకమైన నా స్వకీయమైన జనము అన్నాడు. A special people from all other people. మిగిలినటువంటి జనాంగముల కంటే కూడాను, జనముల కంటే ప్రత్యేకమైనటువంటి ప్రజలు. One more verse. మరొక వచనం, chapter 14 and verses 2. 14వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండములోనే. You are a holy people to the Lord your God above all the people who are on the face of the earth. 2వ వచనములు, ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము, మరియు యెహోవా భూమి మీదనున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను. And I want to read one more verse from Amos chapter 3. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయములో నుండి మరొక వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. Verses 2. 3వ అధ్యాయము 2వ వచనం. Amos 3:2. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. God says to Israelites, you only have I know of all the families of the earth. భూమి మీద ఉన్న సకల వంశములలోను మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను. You only have I known out of all the families of the earth. భూమి మీద ఉన్న సకల వంశములలో జనములలో ఓ ఇశ్రాయేలు మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను. But immediately God says something. కానీ దాని వెంటనే ప్రభు మరొక మాట అంటున్నాడు. Therefore I will punish you for all your iniquities. కనుకనే మీరు చేసిన దోష క్రియలన్నిటిని బట్టి మిమ్మును శిక్షింతును. There are other countries who have committed more sin than Israel. ఇశ్రాయేలు కంటే కూడాను ఘోరమైనటువంటి దుష్టత్వము, చెడుతనము జరిగించినటువంటి దేశాలు ఎన్నో ఉన్నాయి. Why God is not punishing them? అయితే అలాంటి దేశాలను దేవుడు ఎందుకు శిక్షించలేదు? You find 4000 years of history of Jewish people in the Bible. బైబిల్ గ్రంథములో 4000 సంవత్సరాల యూదుల చరిత్ర మనం చూస్తాం. After 4000 years, 4000 సంవత్సరాల తరువాత almost 2600 years they were either exiled or they were ruled by other nations. 2600 సంవత్సరాలు వారు చెరలో ఉండడం గాని లేక వేరొకరి చేత పరిపాలించబడటం గాని పరిస్థితుల్లో ఉన్నారు. What happened to them? వారికి ఏమి సంభవించింది? They are only 1.3 crores of people in the whole world now. ప్రపంచం అంతట్లో కూడా కేవలం 1.3 కోట్ల మంది ప్రజలు మాత్రమే వారు. How much is the population of India? భారతదేశపు జనాభా ఎంత ఉంది? Almost 130 crores. దాదాపు 130 కోట్లు ఉంది భారతదేశ జనాభా. All people in the whole world, the whole Jewish people is only 1.3 crores. కానీ ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో ఉన్న యూదులందరినీ మనం లెక్కేసినా 1.3 కోట్లే వారి జనాభా. They would have been 50 crores by natural birth. సహజంగా 50 కోట్ల మందిగా వారు ఉండవలసింది. What happened to them? అయితే వారికి ఏమి సంభవించింది? They were killed around the world. ప్రపంచవ్యాప్తంగా వారు చంపబడ్డారు. You know the history. చరిత్ర మీకు తెలుసు. What happened at the Second World War? రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఏమి జరిగింది? In Europe
Europe there were 90 lakhs of Jewish people. ఐరోపాలో 19 లక్షల మంది యూదులు ఉన్నారు. When Second World War was over, రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత there was left only 30 lakhs, 60 lakhs Hitler killed. 60 lakhs were killed and 30 lakhs were left. 16 లక్షల మంది 60 people were killed. 60 లక్షల మంది చంపబడ్డారు. And only 30 lakhs were left. కేవలం 30 లక్షల మంది మాత్రమే మిగిలారు. Why these people are so much persecuted? ఎందుకు ఈ యూదులైనటువంటి వారు ఇంతగా హింసింపబడుతున్నారు? They were killed in Russia. రష్యాలో వారు చంపబడ్డారు. Killed in Spain. స్పెయిన్ లో చంపబడ్డారు. But Indians, they never persecuted. అయితే భారతీయులు ఎప్పుడు కూడా యూదులను హింసించలేదు. There are few countries who didn't persecute Jewish people. యూదులను హింసించని దేశాలు చాలా కొద్ది దేశాలే. You know, I live in Cochin, Kerala. నేను కేరళలో కొచ్చిలో నివసిస్తున్నాను. There were Jewish people. Still there are maybe 13 people more. అక్కడ యూదులు ఉన్నారు. ఒకవేళ 13 మంది ఉంటారు. In Kerala there were a lot of Jewish people. కేరళలో యూదులు ఉన్నారు చాలా మంది. I will tell you from Bible how did they come there. వారు అక్కడికి ఎలా వచ్చారో బైబిల్ నుంచి నేను చెప్తాను. But today there is hardly 13 Jewish people. All others are left. ఇప్పుడైతే కేవలం 13 మందే ఉన్నారు. మిగిలిన వారందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. In Kerala you go to synagogue in Cochin, there is a copper, one writing there giving protection for them, to do business and to live safely. మనము కేరళలో ఒక సమాజ మందిరం ఉంది. అక్కడికి వెళ్తే అక్కడ వారికి క్షేమంగా వారు వ్యాపారం చేసుకోవడానికి భద్రత వారికి కల్పిస్తారు. There is a place in my Kerala, that land name is Mala అనే స్థలం. You heard about Trichur? తిరుచి? No. Near Trichur there is a place Mala అనే స్థలం ఒకటి ఉందంట త్రిచూర్కి దగ్గరలో. The word Mala is a Hebrew word. అది హీబ్రూ పదం మాలా అనేది. Because Jewish people were living there. ఎందుకంటే యూదులు అక్కడ నివసిస్తున్నారు. They called that place Malhak అని యూదులు ఆ స్థలాన్ని పిలిచేవారు. Later on that place name became Mala. ఆ తర్వాత ఆ పేరు మాలాగా మారిపోయింది. Malhak means place of refuge. ఆశ్రయపురము అని అర్థం అన్నమాట. They were protected. They were given, heaven. They were well taken care in Kerala and in India. అక్కడ భారతదేశంలో కేరళలో అక్కడ వారికి ఎంతో భద్రత క్షేమము వారిని చక్కగా చూసుకున్నారు. I believe, a special blessing has come to Kerala from God. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, దేవుని వద్ద నుంచి కేరళకు ప్రత్యేకమైన దీవెన లభిస్తుందని. Because God told in Genesis chapter 12 Abraham, he who bless you will be blessed, he who curse you will be cursed. ఎందుకంటే ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో స్పష్టంగా చెప్పాడు, నిన్ను దీవించే వారిని దీవిస్తాను, నిన్ను శపించే వారిని శపిస్తాను అన్నాడు. Look at the history. చరిత్ర చూడండి. Where is the Spanish empire? స్పెయిన్ సామ్రాజ్యం ఎక్కడ ఉంది?